పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము కొద్ది రోజుల్లో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనబోతున్నాం. ఈ నెల 25వ తేదీ కదా. హల్లెలూయా. క్రీస్తు పుట్టుకను కొనియాడబోతున్నటువంటి మనము క్రీస్తు పుట్టుకకు ముందు ప్రభు మార్గం సరళం చేయడానికి ఈ లోకంలో జన్మించినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను గురించి, అతని తల్లిదండ్రులైన జకరియా ఎలిజబెతుల గురించి కొంచెం మనము ధ్యానించుట, వారిని గురించి తెలుసుకొని మన కుటుంబాలకు అన్వయించుకొని మనం కూడా సరైన విధంగా మన ప్రభువుని ఆరాధించేదానికి, క్రిస్మస్ పండుగ కొనియాడడానికి మనము సిద్ధపడాల్సి ఉంది. హల్లెలూయా. మనం చదివినటువంటి ఈ భాగంలో యూదయ దేశపు రాజైన హెరోదు దినాల్లో యెరూషలేములో దేవుని యొక్క యాజకుడుగా ఎలిజబెతు భర్త జకర్యా యాజకుడుగా ఉన్నాడనమాట. అయితే వీళ్ళిద్దరూ చాలా వృద్ధులు, ముసలి వాళ్ళు. జకర్యా భార్య అయిన ఎలిజబెతు గొడ్రాలు అనమాట. ఒక కాలంలో జకర్యా వంతు వచ్చింది, యాజకుడైన జకర్యా వంతు వచ్చింది. దేవుని సన్నిధిలో ఆయన పీరియడ్ అనమాట. దేవుని సన్నిధిలో ఆయన దేవుడిని ఆరాధించేటటువంటి సమయము జకర్యాకు వచ్చింది. ఒక రోజున ధూపవేదిక కుడి పక్కన ఆయన ధూపం వేస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క దూత అక్కడికి వచ్చి నిలిచాడు. ఆ దూతను చూచి భయపడిపోయాడు అనమాట. భయపడిపోయాడు. అప్పుడు ఆ దూత, నువ్వు భయపడొద్దు అని చెప్పి తనకు పుట్టబోతున్నటువంటి కుమారుని గురించి ప్రభు దూత చాలా స్పష్టంగా చెప్పాడు. పేరుతో సహా చెప్పాడు అనమాట. యోహాను అని పేరు పెడతారు మీరు అని. అయితే జకర్యా నమ్మలేకపోయాడు. మేము చాలా కాలం గడిచినటువంటి వృద్ధులము, ముసలి వాళ్ళము, ఇది ఎలాగో జరుగుతుందని చెప్పి నమ్మలేకపోయాడు అనమాట. అప్పుడు జకర్యా మీదకి దేవుని యొక్క శిక్ష వస్తుంది, పనిష్మెంట్ వస్తుంది అనమాట. నమ్మలేకపోయినందుకు అతడు దేవుని పనిష్మెంట్కి గురి అవుతాడు, దేవుని శిక్షకు గురి అవుతాడు. ఏంటి ఆ శిక్ష అంటే, ఆ బిడ్డ పుట్టేంత వరకు నీవు మాట్లాడలేకుండా మోగవాడవై ఉంటావు అని ఆ దూత చెప్పినాడు. అంతే, ఇంకా ఆ మోగవాడిలాగా అయిపోయాడు అనమాట. ఇక మాట లేదు. చాలా టైం జరిగింది. బయట ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జకర్యా ఎంతసేపటికి బయటికి రాకపోయేటప్పటికే వాళ్ళు ఆందోళన చెందుతూ ఎదురు చూస్తున్నారు అనమాట. తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత మాట్లాడలేకపోతున్నాడు, సంజ్ఞలు చేస్తున్నాడు అనమాట. సంజ్ఞలు చేస్తున్నాడు. వాళ్ళు ఆ ప్రకారం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, జకర్యాను చూసి, యాజకుడని జకర్యాను చూసి, ఇతనికి, మన యాజకునికి ఒక దర్శనం ఏదో కలిగింది, అందువల్ల అలా అయిపోయిందని చెప్పి వాళ్ళు అనుకున్నారనమాట. తర్వాత ఆయన దినాలు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. దేవుడు సెలవిచ్చినట్టుగానే ఎలిజబెతు గర్భవతి అవుతుంది. 5 నెలలు ఎవరి కంటబడకుండా
తను దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ బయటికి కనబడకుండా ఉంటుందన్నమాట ఎలిజబెత్. దేవుడు ఆమె యొక్క అవమానాన్ని తీసేశాడని, ఆమె ఎంతగానో దేవుని స్తుతిస్తూ 5 నెలలు ఎవరి కంటబడకుండా దేవుణ్ణే మహింపరుస్తూ ఉండిపోతుంది. అంతవరకు మనము చదివాం. ఇప్పుడు మనము ఈ కుటుంబాన్ని గురించి కొన్ని విషయాలు మొదట ధ్యానించుకుందాం. తర్వాత వారి కుటుంబంలో దేవుడు పంపినటువంటి లేక దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు బాప్తిస్మము యోహాను గురించి మరొక వారము మనము ధ్యానిస్తాం. మొదట ఈ కుటుంబాన్ని గురించి మనం చూస్తే వీరిద్దరూ 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. ఈ కుటుంబము నీతిమంతుల కుటుంబం అని ఇక్కడ వ్రాయబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబాన్ని ఏమని రాయిస్తున్నాడంటే నీతిమంతుల కుటుంబం. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతున్నాడు అని అంటే యెహోవాను నమ్మినప్పుడే నీతిమంతుడు అవుతున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే మనకు ఆ విషయం అర్థమవుతుంది. చదవండి. మరియు ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు పూర్వము యెహోవాని సృష్టికర్త అయినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవాను నమ్మినట్లయితే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారన్నమాట. మనము కొత్త నిబంధనలో మనం చూస్తే మానవులను రక్షించటానికి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని లోకానికి పంపించాడు. దేవుని కుమారుడు అని పిలువబడతాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తుని వారు నీతిమంతులుగా తీర్చబడతారన్నమాట. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఆ మాట రాయబడింది. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. రోమా 5:1 రోమిలకు రాసిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. అపోస్తలుడైన పౌలు గారు చక్కగా ఇక్కడ తెలియజేసింది ఏంటంటే, దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారన్నమాట. హల్లెలూయా. కాబట్టి జకర్యా ఎలిజబెతులు యెహోవాని విశ్వసించుట ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి విశ్వసించుట ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అదేవిధంగా నీవు నేను కూడా ఈ లోకానికి మనల్ని రక్షించటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపినప్పుడు యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని చెప్పి నమ్మినట్లయితే మనం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అన్నమాట. హల్లెలూయా. అదే రోమపత్రికలో
3:23 నుంచి మనం చదివితే అక్కడ పౌలు గారు ఈ విషయాలు చాలా స్పష్టంగా ఇంకా రాసినట్టుగా ఉంది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. నమ్మువారు 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు అంటే యేసుక్రీస్తును విశ్వసించేవాళ్ళు, నమ్మేవాళ్ళు. చమలు కొడతారా ఒకసారి? యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మేవాళ్ళు. ఆయన మన పాపములను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని, మనల్ని రక్షించటానికి, మనల్ని విమోచించటానికి ఈ లోకానికి పరలోకము నుంచి పంపబడ్డాడని నమ్మేవాళ్ళు కృపచేత వాళ్ళు నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడుతున్నారని రాస్తున్నాడు. తర్వాత 26వ వచనం చూస్తే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచిన వానిని నీతిమంతునిగా తీర్చువాడున ఇండుటకు ఆయన అలాగూ చేసెను. చప్పట్లు కొట్టి దేవుని మహింపడు. అంటే యేసుక్రీస్తు మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడని, ఆయన రక్తాన్ని చిందించాడని, ఆ రక్తం ద్వారా మనల్ని విమోచించాడని ఎవరైతే విశ్వసిస్తారో వారిని అట్టి విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చేటటువంటి అధికారం కూడా యేసు ప్రభువుకే ఇచ్చాడంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం అందరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాం. ఈ విమోచనలో మనము కొన్ని వారాలుగా అనేక విషయాలు మనము ధ్యానించాం. మన ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి మన కొరకు కలుగజేసిన రక్షణలో 4 ప్రాముఖ్యమైన భాగాలు ఇప్పటికే మనము చాలా క్షుణ్ణంగా, చాలా వివరణాత్మకంగా నేర్చుకున్నాం కదా. హల్లెలూయా. మొదటిది ప్రొటెక్షన్, భద్రత, రక్షణ. రెండవది రిడెంప్షన్, విమోచన, విడుదల. మూడవది న్యూ క్రియేషన్, మర్చిపోకూడదు. అందుకని రాసుకోమని చెప్పాను. రాసుకోవాలి, ప్రతి ఒక్కరు ఒక నోట్బుక్, ఒక పెన్ తెచ్చుకోవాలి. మూడవది న్యూ క్రియేషన్, నూతన సృష్టి. నాలుగవది ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. నాలుగవది సంఘము ఎత్తబడుట. ఇవి 4 మనము కొన్ని వారాలుగా ధ్యానించాం. ఇన్ని విధాలుగా ప్రభు మనలను విమోచించాడు, రక్షించాడు, విమోచిస్తూ ఉన్నాడు. రేపు ఈ లోకములో నుంచే విమోచించి మనలను పరలోకానికి తీసుకోబోతున్నాడు. హల్లెలూయా. త్వరగా రాబోతున్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి జకర్యా, ఎలిజబెతులు ఎలాగైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులయ్యారో అదేవిధంగా నీవు నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని గుర్తుపెట్టుకోవాలి. అది ఉచితంగా దేవుడు మనకు కలుగజేసినటువంటిది. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. తర్వాత ఆ కుటుంబము ఎలాగైతే నీతిమంతుల కుటుంబంగా దేవుని ఆత్మ ద్వారా రాయించాడో దేవుడు, ఆ విధంగా ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు చూసినప్పుడు, దేవుడు పరిశోధించినప్పుడు నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబాలు నీతిమంతుల కుటుంబాలుగా కనపడాలా. హల్లెలూయా. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకున్నట్లయితే మన కుటుంబాలు నీతిమంతుల కుటుంబాలని దేవుడు చెప్పగలిగే విధంగా మనం ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. అంటే
దాంట్లో మొదటిది రక్షణ పొంది ఉండాలా. రక్షణలో యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా విమోచించబడి ఉండాలా, అంటే బాప్తిసం పొంది ఉండాలా. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడాలంటే బాప్తిసం పొందాలి. విశ్వసించిన వాళ్ళు బాప్తిసం పొందినప్పుడు వాళ్ళు రక్షించబడతారు. అంటే వాళ్ళు యేసయ్య రక్తము ద్వారా విమోచించబడతారు అన్నమాట. అలాగున రక్షించబడి మన కుటుంబంలో ఉన్న అందరూ రక్షించబడి క్రీస్తు యేసు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నట్లయితే మన కుటుంబము నీతిమంతుల కుటుంబము. హల్లెలూయా. నీతిమంతుల కుటుంబము అని పిలువబడుతుంది. ఇప్పుడు ఈ కుటుంబాన్ని దేవుడే తన ఆత్మ ద్వారా రాయిస్తున్నాడు. ఈ కుటుంబము నీతిమంతుల కుటుంబము, నీతిమంతుల కుటుంబము. ఒకసారి ఈ సాక్ష్యాన్ని మనం కలుగజేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. హల్లెలూయా. మన కుటుంబంలో అందరూ నీతిమంతులుగా తీర్చబడాలి. ఒక సాక్షిగా ఈ లోకంలో నీతిమంతుల కుటుంబమయ్యా ఈ కుటుంబం. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ నీతిమంతులు. హల్లెలూయా. వారు పాపపు జోలికి పోరు. వారు పరిశుద్ధంగా జీవిస్తారు. నీతి కలిగిన జనాంగంగా వారు జీవిస్తారు. వారిలో ఎంత వెతికినా కూడా ఒక అపరాధము, దోషము కనపడదు. చాలా భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవిస్తారు అనేటటువంటి ఒక సాక్ష్యాన్ని మనము దేవుని ద్వారా మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క చివరి మాసంలో మనం ఎలా ఉన్నాం? నీతిమంతుల కుటుంబానికి తగినట్టుగా మనం ఉన్నామా లేదా అని మనలను, మన కుటుంబాలను గురించి ఆలోచించాలి. ఒకవేళ ఇంకా ఏదైనా కొరత మన ఇంట్లో ఉంటే, అంటే మన ఇంట్లో ఇంకా కొంతమంది రక్షణలోకి రాకపోయి ఉండొచ్చు, బాప్తిసం పొంది రక్షించబడకుండా క్రీస్తు రక్తం చేత కడగబడకుండా ఉండొచ్చు. అప్పుడు మనం ఒక సంపూర్ణ కుటుంబం అని చెప్పలేం. వాళ్ళందరూ కూడా రక్షించబడినప్పుడు అందరం కలిసి యేసు ప్రభువుని అనుసరిస్తూ ఈ లోకాన్ని అనుసరించకుండా జీవించేటప్పుడు మనము నీతిమంతుల కుటుంబము. చప్పుడు కొట్టి దేవుని మహింపండి. ఆయనకు ప్రియులైన పిల్లలుగా ఆయన పోలి మనము జీవించుచూ ఉన్నప్పుడు ఇది నీతిమంతుల కుటుంబము. హల్లెలూయా. అలాంటి సాక్షి జీవితం మన జీవితంలో ఉండాలని ఈరోజు జకర్యా ఎలిజబెతుల కుటుంబాన్ని గురించి ధ్యానిస్తూ నేను జ్ఞాపకము చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే, వారు దేవుని ఆజ్ఞలన్నింటినీ, కట్టడలన్నింటినీ వాళ్ళు అనుసరించారంట. హల్లెలూయా. మరలా ఆ వచనాన్ని చూడండి, చదవండి. వీరిద్దరూ 6వ వచనం, ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదామా? హల్లెలూయా. ఈ జకర్యా ఎలిజబెతులు ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులన్నిటినీ వాళ్ళు గైకొన్నారంట, అనుసరించారు. ఆ విషయంలో నిరపరాధులుగా ఉన్నారంట. హల్లెలూయా. అంటే వీళ్ళు ఫలాని ఆజ్ఞను మీరారు, ఫలాని నియమాన్ని తప్పారు, ఫలాని న్యాయ విధులను వాళ్ళు గైకొనలేదు అని చెప్పడానికి అవకాశం లేదంటండి. అలాంటి అవకాశం లేదంట. వాళ్ళు ఆ విషయంలో చాలా నిరపరాధులుగా ఉన్నారని రాయబడింది. ఇది వాళ్లకు సాధ్యమైనప్పుడు మనకింకా ఎక్కువ సాధ్యం అవ్వాలన్నమాట. మనకింకా ఎక్కువ. ఎందుకని? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయా కాలాల్లో దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగింప చేయడానికి వస్తూ వెళ్తూ ఉండేవాడు అన్నమాట. వినబడుతుందమ్మా? జాగ్రత్తగా వినండి. క్రీస్తుకు పూర్వము పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి సెలవు పొంది ఈ భూమి మీదకి వచ్చి దేవుడు సెలవిచ్చినటువంటి కార్యాలను
చేయించి వెళ్తూ ఉండేవాడు అనమాట. ఆ రోజుల్లోనే జకర్యా ఎలిజబెత్ నిరపరాధులుగా ఉన్నారంటే ఆజ్ఞలు అన్నిట్లో, న్యాయ విధులు అన్నిట్లో, వాటిని గైకొనే విషయంలో, వాటి ప్రకారం చేసే విషయంలో వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారంటే దేవుని ఆత్మ సహాయమే. అయితే దేవుని యొక్క ఆత్మ ఆ రోజుల్లో వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడైతే హల్లెలూయా మనతోనే ఉన్నాడండి. హలో, ఇప్పుడైతే మనతోనే ఉన్నాడు. ఇంకా మనతోనే కాదు, రక్షించబడి క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడినటువంటి మన దేహములో ఆయన నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడతాం. మనతో ఉండడమే కాదు, మనలో ఉన్నాడు. చాలా మందికి తెలియదు మనలో ఉన్నాడని. కొంతమందికి అసలు మనతో ఉంటాడని కూడా వాళ్ళకి తెలియదు, మనలో ఉంటాడని కూడా తెలియదు. మనల్ని దేవుడు రక్షించి మనలో తన ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. ఇది నూతన నిబంధనలో క్రీస్తు శకంలో, హల్లెలూయా, క్రీస్తుకు పూర్వంలో వస్తూ వెళ్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు శకములో మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఒక గొప్ప శక్తిగా మనలను ఆవరించి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఒక గొప్ప శక్తిగా సర్వము వ్యాపించి ఉన్నాడు అన్నమాట. భూమండలం అంతా వ్యాపించి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఇక్కడ జరిగే కార్యాలు అమెరికాలో కూడా జరుగుతాయి, ఇక్కడ జరిగే కార్యాలు ఇంకో చర్చిలో కూడా జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా ఇక్కడే ఉండే పని అయితే ఇంకొక దగ్గర లేకపోతే అక్కడ జరగవు. అలా కాదు, ఆయన అగ్ని నాలుకలుగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వాలేడని ఉంది కదా. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదవండి ఒకసారి. పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి పంపబడినప్పుడు బలమైన గాలి వచ్చిందట. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఆ రోజు పరలోకము నుండి దిగి వచ్చాడు పెంతెకోస్తు పండుగ దినాన. అంటే యేసు ప్రభు మన కోసం శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు అందరికీ కనబడి అందరి ఎదుట పరలోకానికి ఎక్కిపోయి తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను 50వ రోజు, అంటే యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినాన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చేసాడంతే. హల్లెలూయా. ఆయన ఇంక మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. సర్వ ప్రపంచమంతా ఒక గొప్ప శక్తిగా ఆవరించి ఉన్నాడు, ఒక గొప్ప ప్రభావంతో ఆవరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యాన్ని మనము పొందుకోవడం సాధ్యమో కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. దేవుని ఆజ్ఞలు గైకొనడానికి, ఆయన న్యాయ విధులు గైకొనడానికి ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ. హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రేమించినలాగున మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుటే నా యొక్క కొత్త ఆజ్ఞ. చివరగా పస్కాను ఆచరించేటప్పుడు, చివరగా పస్కా విందును ఆచరించేటప్పుడు ప్రభు ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞ. ధర్మశాస్త్రం అంతా
క్రీస్తుకు పూర్వం దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతా ఉన్నది 2 ఆజ్ఞలైతే క్రీస్తు శకంలో క్రీస్తు ఇచ్చిన కొత్త ఆజ్ఞ 1. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నటువంటి 2 ఆజ్ఞలు ఏమిటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. హల్లెలూయా. రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు నెరవేరిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చున్నట్టే. హల్లెలూయా. క్రొత్త ఆజ్ఞ చివరిగా ప్రభు పట్టబడబోవు రాత్రి నీకోసం నా కోసం సర్వలోక పాప పరిహారార్థమై దేవుని గొర్రె పిల్లగా బలవడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు చివరిగా పస్కా భోజనం చేస్తూ ఇచ్చిన కొత్త ఆజ్ఞ ప్రియులరా, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించానో ఆ విధంగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. మీరు ద్వేషించుకోకూడదు, దూషించుకోకూడదు, మీరు హెచ్చు తగ్గులు ఉండకూడదు. మీరు సమానంగా ఐక్యంగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పాడు. అప్పుడే మీరు నా శిష్యులని ఈ లోకం తెలుసుకుంటుందన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల్లో మనము కూడా నిరపరాధులుగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళే నిరపరాధులుగా ఉన్నారంటే మనం ఇంకా ఎక్కువగా ఉండగలం అన్నమాట. ఎందుకంటే మనకు సహాయం చేయటానికి మనలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనతోనే ఉన్నాడు, మన పైన కమ్ముకొని ఉన్నాడు. కాబట్టి ఇంకా గొప్పగా మనము ఉండగలం. ఎవరుంటారు అనబాకండి. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు ఉన్నారా, లేక అలా పాస్టర్ ఉన్నాడా, లేక అలా కుటుంబం ఉందా, ఆమెంత పాటలు పాడుతుంది, ఆమె ఉందా, ఆయన అంత వాక్యం చెప్తాడు, ఆయన ఉన్నాడా, వద్దు. ఎవరిని విమర్శించొద్దు. నీవెట్టున్నావో నేను ఎట్టున్నానో చూసుకోవాలా. చపలు కొట్టి దేని మైంపండి. ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని చూడొద్దు, ఎవరితోనూ పోల్చుకోవద్దు. నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అన్నాడే. గొప్ప జన సమూహం ఎదుట నాలో పాపమున్నదని ఎవరు స్థాపిస్తారన్నాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువుని చూసి ఆ ప్రభువులాగా మనం మారాలి. హల్లెలూయా. ఇంకెవరిని చూసినా పడిపోతాం, ఏ పాస్టర్ని చూసినా పడిపోతాం. యేసయ్యను చూచేవాడు, యేసయ్యను అనుసరించేవాడు మాత్రం యేసయ్యలాగా మారిపోతాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యలాగా మారిపోవాలి మనం. అప్పుడే ఈ సాక్ష్యం మన జీవితంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు, సర్వసత్యములకు నడిపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలోనే 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ రాయబడింది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, మన సహాయం చేయడానికి పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు బోధించిన బోధలని మనం విని అవి మనకు బోధిస్తూ ఆ ప్రకారం ఉండేటట్టు ఆయనే కృపను శక్తిని ఇస్తున్నాడంట. హల్లెలూయా. మరి ఎందుకో ఇంకా మనకు అనుగ్రహించబడిన ఈ గొప్ప సహాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తుంటే ఎవరు ఉండగలరు అని ఎందుకు అనాలి మనము? ఎవరు ఉండగలరండి అలాగునా అని ఎందుకు అనాలి? అంటే అది ఒక సాతాను యొక్క మోసకరమైన మాట, సాతాను యొక్క మోసకరమైన ఆలోచన. అది ఎవరు ఉండగలరు అంటే నేను ఉండలేను, నేను చేసేదని నువ్వు అనుకుంటూ ఉండేటట్టు సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. ఉండగలము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనము ఉండగలం. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం ఉండగలం. హల్లెలూయా. మనం ఎన్ని వదిలిపెట్టామో ఇప్పుడు మళ్ళా వాటికి పోతున్నామా? ఉన్నాం కదా. దానికి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
రెండో పత్రిక 7వ వచనం. రెండో పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మనివ్వలేదు. చమలు కొడి దేవుని మహిమపడదాం. ప్లీజ్ దయచేసి వినండి. ఆ మాట చెప్పి మోసపోవాకండి. ఎవరిని మోసం చేయొద్దు. నిన్ను కూడా నువ్వు మోసం చేసుకోవద్దు. ఎవరుంటారయ్యా పరిశుద్ధంగా నీతిగా? ఎవరి తరం అవుతుందండి అన్ని ఆజ్ఞలు గైకొనడానికి? ఆ మహాపరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవుని యేసుక్రీస్తులాగా ఎవరు మారుతారండి? ఆయనలాగా మారడానికే మనకి గొప్ప సహాయకుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆశ్రయించు, ఆయన అనుసరించు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రకారం నడు. ఆయన శక్తిని ఆశ్రయించు, ఆయన అభిషేకాన్ని నీవు ప్రతి విషయంలో ఆయన అభిషేకాన్ని ఆహ్వానించు. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే మన అవయవాల్ని కంట్రోల్ చేసే పవర్ అన్నమాట. ఏంటి చెప్పండి? ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే మన అవయవాల్ని కంట్రోల్ చేసే పవర్. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఒకప్పుడు బాగా తాగేవాళ్ళు ఇప్పుడు తాగకుండా ఉన్నారంటే ఆ నిగ్రహ శక్తి వాళ్ళకు దొరికిందనమాట. ఒకప్పుడు విచ్చలవిడికి వ్యభిచారం చేసేవాళ్ళు ఇప్పుడు వ్యభిచారం చేయకుండా ఉన్నారంటే పరిశుద్ధాత్మ నిగ్రహ శక్తి వాళ్ళకి ఇచ్చాడు అనమాట దేవుడు. హల్లెలూయా! ఒకప్పుడు విపరీతంగా దొంగతనాలు చేసేవాళ్ళు ఈరోజు దొంగతనం చేయకుండా దేవుణ్ణి మహింపరుస్తున్నారంటే ఆ నిగ్రహ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా దొరికింది. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది. సాధ్యమే యేసయ్యలాగా మారడం. హల్లెలూయా! ఎందుకంటే మనకు సహాయం చేయడానికి అలా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా! నా వల్ల కాదు అని మాట సైతాను మాట దాన్ని పక్కన పెట్టండి. నా వల్ల అవుతుంది నా దేవుని ఆత్మ ద్వారా. నా వల్ల అవుతుంది తాగకుండా ఉండడానికి, నా వల్ల అవుతుంది దొంగతనం చేయకుండా ఉండడానికి, నా వల్ల అవుతుంది వ్యభిచారం చేయకుండా ఉండడానికి, నా వల్ల అవుతుంది నేను వదిలిపెట్టిన వాటిని మరలా తాగకుండా ముట్టకుండా ఉండడానికి నా వల్ల అవుతుంది. అది నాకు అనుగ్రహించిన దేవుని పరిశుద్ధ ఆత్మ వల్ల అవుతుందని చెప్పి నువ్వు నమ్మితే హల్లెలూయా! నీ జీవితంలో ప్రభావితంగా దేవునికి మహిమార్థంగా నువ్వు అన్ని విషయాల్లో అన్ని చోట్ల కనబడతావు. దేవుని ద్వారా సాక్షిగా నువ్వు నిలబడతావు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఈ గొప్ప ఆత్మను ఆర్పేసుకొని ఆత్మ ప్రేరేపణని అనగదొక్కొని సొంత ప్రేరేపణలు చేస్తున్న వాళ్ళు తీర్పులోకి వస్తారు. జాగ్రత్త. నేను నా ఆత్మను మీకు ఇస్తే నా ఆత్మను ఆర్పేస్తారా? మీలో నా ఆత్మను ఉంచితే నా ఆత్మను దుఃఖపెడుతూ మీరు పాపాలు చేస్తారా? రేపు తీర్పులోకి వస్తారు వాళ్ళు. అందుకనే దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకాన్ని గురించి కూడా లెక్క అడుగుతాడు దేవుడు. తెలుసా ప్రియులరా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షకుడైన యేసయ్యను గురించి లెక్క అడుగుతాడు. హల్లెలూయా! మనకు సహాయం చేయడానికి పంపబడిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి పరిశుద్ధాత్మను గురించి లెక్క అడుగుతాడు. హల్లెలూయా! లెక్క అప్పగించు వారి వలె మనము దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించాలి పిల్లరా. దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారు రేపు ఆయన ధవల సింహాసనం మీద త్రాసు పెట్టుకొని కూర్చుంటాడు. హల్లెలూయా! తీర్పు తీర్చడానికి ఎవరు తప్పించుకోలేరు ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయనను ఆహ్వానించి ఆయన నడిపింపులో చక్కగా నడవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం 17-18 చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఎన్ని బంధకాల్లో పడిపోయి ఉన్నావో ఆ బంధకాలన్నిటి నుంచి నీవు విడుదల పొంది నీవు ఫ్రీ బోర్డుగా, హల్లెలూయా, పంజరములో నుండి బయటికి వచ్చి ఫ్రీగా ఎగిరే పక్షిలాగా నువ్వు మారాలంటే దేవుని ఆత్మ కావాలి నీకు. హల్లెలూయా! నువ్వు ఎన్ని బంధకాల్లో ఉన్నావో, ఒక పంజరంలో పెట్టబడిన పక్షి ఎలాగ బంధించబడి ఉంటుందో అలాగ ఎన్ని రకాల
మా పాపాలతో నీవు బంధించబడి ఉన్నావో, చీకటి శక్తులతో బంధించబడి ఉన్నావో, వ్యాధి జబ్బులు రోగాలతో బంధించబడి ఉన్నావో, సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఏమో ఒక పంజరములో పెట్టబడిన పక్షిలాగా నువ్వు బయటికి రాలేని స్థితిలో ఉన్నావో, నిన్ను బయటికి తీసుకొచ్చేది దేవుని పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. ప్రతి దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ. సహోదరుడా సహోదరి, నమ్ము ఈ రోజైనా. హల్లెలూయా. ఆయన ఆహ్వానించి నీలోకి, ఆయన నీలోనే ఉంటాడు. నిన్ను పంజరములోంచి బయటికి తెస్తాడు. నువ్వు చక్కగా విడుదల పొంది హ్యాపీగా పక్షిలాగా ఎగురుతావు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. హల్లెలూయా. అదే ఈ మాట యొక్క అర్థం అదే. తర్వాత 18వ వచనం, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. చూశారు, ఇది నమ్ముతారా? మనలో నుంచి దేవుని మహిమ రిఫ్లెక్ట్ అవుతుందంట, ప్రతిఫలిస్తుందంట. హల్లెలూయా. ఏంటి? మనలో నుంచి దేవుని మహిమ. ఇప్పుడు జకర్యా ఎలిజబెతులు నీతిమంతులని, దేవుని ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో నిరపరాధులని అందరికీ తెలిసిపోయింది. ఆ విధంగా దేవుని ఆత్మ మనలో ఉంటే మనలో నుంచి దేవుని యొక్క మహిమ, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనలో నుంచి రిఫ్లెక్ట్ అయి ప్రతిఫలించి అందరూ చూచేటట్టుగా మనం మారిపోతాము. అలాగ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు అని చెప్పబడింది. దీన్ని నమ్మాలి. నువ్వు ఎవరున్నారనేది కాదు, ఇది నమ్మాల. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో క్రీస్తు అందరికి కనబడేటట్టు ఆయన చేస్తున్నాడట. అందుకనే కింద రాయబడింది ఏంటంటే, మహిమ నుండి అధిక మహిమలోనికి పోవచ్చు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఏ పోలిక? మానవుడు పాపం చేసి కోల్పోయాడే దైవ పోలిక, దైవ స్వరూపం. ఆ పోలికలోనికి మార్చుచూ ఉన్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఆదామును మనం చూడలా. హల్లెలూయా. ఆదాము దేవుని పోలిక, దేవుని స్వరూపం. అయితే కడపటి ఆదామును అనేకులు చూశారు. 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఆయన జన్మించి ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఆయన కలువరి శిలువలో సర్వలోకానికి ఆయన రక్షణ దేవడానికి బలి అయి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు అందరికి కనబడినప్పుడు అందరూ చూశారు ఆ కాలంలో. హల్లెలూయా. మనము వాక్య దర్శనములో చూస్తా ఉన్నాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. వాక్య దర్శనములో చూస్తా ఉన్నాం. దేవుని ఆత్మ ద్వారా చూడగలుగుతున్నాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఆ పోలికలోనికి, ఆ స్వరూపంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను మారుస్తున్నాడంట, రూపాంతరపరుస్తూ ఉన్నాడు. ఇది జరగాలి, జరుగుతూ ఉంది మనలో. జరుగుతూ ఉండేటప్పుడు మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనం పోతున్నాం, పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి పోతున్నాం. ఇదే మన గమ్యం, ఇదే మన ఆలోచన. అంతేగాని ఎవరుంటారో వద్దు, దానిని అసలు మనసులోకి రానియకూడదు. ఎవరుంటారా అట్లా? పలానోళ్ళు ఉన్నారా? ఆ గుడికి పోయే వాళ్ళందరూ అలాగ ఉన్నారా? వద్దు. తీర్పు నువ్వు తీర్చొద్దు, తీర్పు నేను తీర్చకూడదు. తీర్పు తీర్చే దేవుంది. హల్లెలూయా. నీవు నేను ఒక్కొక్కరమి ఎలా ఉన్నామో క్రీస్తులాగుంటే ధన్యుడివి, ధన్యురాలివి. అలాగ లేకపోతే ఇకనైనా సిద్ధపడు. జకర్యా ఎలిజబెతులు దేవుని ఆజ్ఞలు గైకొనడంలో, న్యాయ విధులు గైకొనడంలో కూడా నిరపరాధులుగా ఉన్నారంట. హల్లెలూయా. అంటే ఫలానా ఆజ్ఞ నువ్వు గైకొనలేదు అనేదానికి కూడా చెప్పడానికి వీలు లేకుండా వాళ్ళు ఉన్నారనమాట. ఆ విధమైన సాక్ష్యాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మిగిలిన సంగతులు తర్వాత వారాల్లో మనము ధ్యానించుకుందాం. ఈ కుటుంబాన్ని గురించి దయచేసి అందరు తలంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. బల్లలోకి వెళ్దాం. హల్లెలూయా. ఓ బాబా శక్కర. క్రీస్తు కొరకు మంచి సాక్షులుగా ఉండాలని, మంచి సాక్షి కుటుంబాలుగా ఉండాలని సిద్ధపడదాం. ప్రియులరా, అమ్మలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కలారా, దయచేసి అర్థం చేసుకోండి. మనలో క్రీస్తుని చూడగలగాల.
మనలో ప్రభువుని చూడగలగాల. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి క్రీస్తు రిఫ్లెక్ట్ అయ్యేటట్టు, ప్రతిఫలించేటట్టు చేస్తున్నాడట. ఆ విధంగా ఉండాల. ఒకసారి ఆలోచించు. ఈరోజు నీ కుటుంబం అంతా నీతిమంతుల కుటుంబంగా ఉందా? నీ కుటుంబం విమోచించిన కుటుంబంగా ఉందా? నీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? అందరూ రక్షించబడ్డారా? విమోచించబడ్డారా? నీ కుటుంబం అంతా రక్షించబడిందని ఒక సాక్ష్యం నీకుందా? కుటుంబం అంతా యేసయ్య రక్తంతో కడగబడిందనే సాక్ష్యం మీకుందా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని రాయబడిన హెచ్చరికను ఎప్పుడైనా గమనించారా? దేవుని యొక్క సన్నిధిలో ఈరోజైనా ఒక ఆలోచించి, మన ఇంట్లో అందరూ రక్షించబడాలా? అందరూ రక్షించబడాలి ప్రియులరా. రక్షించబడిన కుటుంబము, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము, నీతి కలిగిన కుటుంబము, దేవునికి ప్రియులైన పిల్లల వలె జీవించే కుటుంబము, వెనక్కి తిరగని కుటుంబము, క్రీస్తుని ప్రతిఫలించే కుటుంబము అనే సాక్ష్యం మనం కూడా కలిగి ఉండడానికి ఆలోచిద్దాం ప్రియులరా. ఆలోచిస్తూ ఊరికే ఉంటే సరిపోదు. దేవుని ఆత్మను ఆశ్రయించాలి. దేవుని ఆత్మను నీలోకి, నీ కుటుంబంలోనికి పిలవాలి. ఆయన అనుసరించినట్లయితేనే, ఆయన ఆశ్రయించినట్లయితేనే అది జరుగుతుంది, నెరవేరుతుంది. ప్లీజ్ ఒక్క నిమిషం అలాంటి ప్రభా, అలాంటి నీతిమంతుల కుటుంబంగా, మీళ్ళ భయభక్తులు కలిగిన కుటుంబంగా, మీ ఆజ్ఞలు గైకొనిన వారిగా, మా కుటుంబం అంతా మీకు సాక్షులుగా ఉండే కుటుంబాలుగా తండ్రి మమ్మల్ని చేయనాయనా అని అడుగుదామా? ఒక్క నిమిషం అడుగుదామా ప్లీజ్? ఏదో ఇనేసిపోతున్నా కాదు. మన కుటుంబం అంతా రక్షించబడాలి. క్రీస్తుని సొంత రక్షకుడుగా అందరూ అంగీకరించాలి. అందరూ బాప్తిసం పొందాలి. అందరూ యేసయ్య రక్తంతో కడగబడి విమోచించబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఎత్తబడే సంఘములో అందరూ ఉండాలి. ఈ లోకంలో సాక్షులుగా జీవించాలి. హల్లెలూయా. ప్రార్థించుకుందాం పిల్లలు, ప్రార్థించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి సహోదరి ప్రగతి ప్రార్థన చేస్తుంది. చేతం వాళ్ళు పైకి తెచ్చిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తలంచండి, అందరూ తలంచండి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం నైనా, ఆలోచనకర్త ప్రభా మీకు స్తోత్రం, నీతిరగు తండ్రి, సమాధానకర్త మీకు స్తోత్రం తండ్రైనా, రాజులకు రాజా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా మీకు స్తోత్రం నైనా, మహిమ గల దేవా మీకు స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రైనా. ఈరోజు మేము విన్న వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నైనా. దైవజనుడైనంతలో ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ద్వారా మేము ఏదైతే ప్రభా కోల్పోయి ఉన్నామో ప్రభానైనా దాన్ని సరిచేసుకునే కృపని మాకు దయచేయండి ప్రభా. జకరియా, ఎలిజబెతులు ప్రభానైనా నిరపరాధులుగా తీర్చబడ్డారు ప్రభా. నీ ఆజ్ఞలను, న్యాయ విధులను గైకొన్నారు ప్రభానైనా. అను నిత్యం నీ సన్నిధానంలో ప్రభానైనా నేను ధూపం వేసేవారుగా ఉన్నారు ప్రభా. నీతిమంతుల కుటుంబముగా తీర్చబడి ఉన్నది ప్రభానైనా. మా కుటుంబంలో ఏది లోటుగా ఉన్నదో ప్రభానైనా, జకరియా, ఎలిజబెతులు ప్రభానైనా లేటుగా ఒక బహుమానాన్ని పొందుకున్నప్పటికీ ప్రభానైనా గొప్ప బిడ్డని మీరు ఇచ్చిన రీతిగా ప్రభా మా జీవితంలో కూడా ఏది లోటుగా ఉన్నదో ప్రభా అది మీరు తీర్చబోతున్నందుకు స్తోత్రం తండ్రైనా. నేను ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రైనా. మా కుటుంబంలో దేని ద్వారా మేము కట్టుకోవాలో ప్రభా మాతో తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ బల్ల దినాన ప్రభా నీ రక్తం మేము స్వీకరిస్తూ ఉన్న దినాన ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రనైనా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రనైనా. గొప్ప మేలుతో మా హృదయాలను నింపినందుకు స్తోత్రం తండ్రైనా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ప్రభానైనా తన కుటుంబంలో ఏది కోల్పోయి ఉన్నారో ప్రభా దాన్ని పొందుకొని వెళ్ళడానికి కృపను దయచేయండి ప్రభానైనా. నైనా నీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రభా జకరియా, ఎలిజబెతుల్లాగా ప్రభా మా కుటుంబంలో ప్రభా నేను కుటుంబ ఆరాధననే ప్రభా ధూపాన్ని మేము వేసే కృపని దయచేయండి ప్రభా. నీ దగ్గర నుంచి అనేక గొప్ప కార్యాలను, మేళ్లను పొందుకునే కృపని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. కొన్ని ప్రకటనలు చేసిన తర్వాత బల్లలోకి మనము వెళ్దాము. దయచేసి మనం